టాక్సిక్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో రివ్యూస్, రియాక్షన్స్ ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. లిటరల్లీ ఈ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక్క పాజిటివ్ రియాక్షన్ కూడా కనిపించడం లేదు. యూజువల్లీ ఏ మూవీకైనా కొంచెమైనా పాజిటివ్ టాక్ చెప్పే యూట్యూబర్స్ కూడా ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇక తెలుగు స్టేట్ రైట్స్ విషయానికి వస్తే దిల్ రాజు ఈ మూవీ రైట్స్ కోసం అరౌండ్ 120 crores పెట్టినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. సినిమాపై ఉన్న హైప్ ని బేస్ చేసుకుని తెలుగు స్టేట్స్ లో టికెట్స్ కి 50% హైక్ కూడా ఇచ్చారు. కానీ ప్రజెంట్ టాక్ ని చూస్తుంటే 120 crores ఇన్వెస్ట్మెంట్ లో సగం రికవర్ చేయడం కూడా కష్టమేమో అనిపిస్తుంది. అదే నిజమైతే దిల్ రాజ్ కి మరో బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టాక్సిక్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ తో ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న ఇరుముడు మూవీకి జస్ట్ 25% థియేటర్స్ మాత్రమే అలొకేట్ చేశారు. కానీ ఇప్పుడు టాక్సిక్ మూవీకి మాత్రం నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఇప్పుడైనా ఇరుముడు మూవీకి థియేటర్స్ పెంచుతారా, లేదా థియేటర్స్ అలొకేషన్ లో పాలిటిక్స్ యూజ్ చేసి టాక్సిక్ నే రన్ చేస్తారా? నెక్స్ట్ ఫ్యూ డేస్ లో ఏం జరుగుతుందో చూడాలి. మీ ఒపీనియన్ ఏంటి? ఇరుముడి మూవీకి థియేటర్స్ ని పెంచాలని అనుకుంటున్నారా? కమెంట్ చేయండి.